కరీంనగర్ జిల్లాలోని గొర్రెల కాపరులకు కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు కుక్కల బెడద లేకుండా చేసి జీవాలను కాపాడాలని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ చైర్మన్ భాషవేని మల్లేశం యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి మానకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మారం రాజలింగుకు చెందిన 18 గొర్రెలను కుక్కలు కొరికి చంపాయని, మరో 14 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయని, అర్ధరాత్రి వేళ గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో ప్రమాదం జరిగిందని, అలాగే శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన జంగిలి సమ్మయ్యకు చెందిన 10 గొర్రెల పిల్లలను కుక్కలు దాడి చేసి కొరికి చంపాయని అధికారులు వెంటనే గ్రామంలో వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గాయపడిన జీవాలకు మెరుగైన వైద్యం అందించాలని పశువైద్య అధికారులను కోరారు. జీవాలు మరణించి రాజలింగుకు 2 లక్షలు, సమ్మయ్యకు 50,000 రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. నిరుపేదలైన వారి గొర్రెలు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్, ఎరడపల్లి సర్పంచ్ కోయిడ రజిత అశోక్, రంగంపేట ఉప సర్పంచ్ వేల్పిల్ల కుమార్, ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ సభ్యులు దాడి ఆంజనేయులు, గ్రామ అధ్యక్షులు జినుక రాజయ్య, రాపల్లి రాకేష్, నాగుల కొమరయ్య, బూస కొమరయ్య, మల్లయ్య, దూబాసి చందు తదితరులు పాల్గొన్నారు.